విజయవాడ నగరంలో కాల్పుల కలకలం రేగింది. కోడెన్ సెట్ నిర్వహిస్తున్న పోలీసులపై ఒక వ్యక్తి ఏకంగా తుపాకీతో కాల్పులు తెగబడ్డాడు. అదృష్టవశాత్తు సాంకేతిక కారణాల వల్ల బుల్లెట్ బయటకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలు తెగించి పోలీసులు మరియు ఈగల అధికారులు ఆ దుండకుని సినిమా ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు మరియు ఈగల అధికారులు కోడెన్ సెట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హోటల్లో బస్ చేసిన ఒక వ్యక్తిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా అతను ఒక్కసారిగా తన వద్ద ఉన్న పిస్టల్తో అధికారులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ నొక్కినప్పటికీ బుల్లెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో మిస్ఫైర్ అయింది. కాల్పుల విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఈగల అధికారులు వెంటబడి అతన్ని అతి కష్టం మీద బంధించారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక 9mm పిస్టల్ మరియు 5 రౌండ్ల సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వెంటనే అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించారు. అసలు అతను విజయవాడకి ఎందుకు వచ్చాడు, తుపాకీ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎవరైనా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పట్టపగలు జనసమ్మర్దం ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈరోజు గన్స్